చేసావా? దేవునికి స్తోత్రము కలుగును గాక. 103వ దావీదు రచించిన కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. పాటగా, ఒక కీర్తనగా రచించారు. అలాగైతే మరి ధనవంతుడు ఏమని చెప్పుకుంటున్నాడు? లూకా సువార్త 'నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము' అని చెప్పుకుంటున్నాడు. దేవునికి రావలసినటువంటి ఘనత ధనవంతుడు చెప్పుకుంటున్నాడు. ఏమని? 12వ అధ్యాయము లూకా సువార్త 17వ వచనం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ధనవంతుడేమో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. దావీదైతే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సన్నుతించు మనసమున ప్రాణమా దేవుని పరిశుద్ధ నామమును, వంటె బరువు దీవెనలు వీపున మోపే, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము మా మేళ్లతో నింపుచున్నావు, అనుదినము మా భారము భరించే దేవా, అనిశముని మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా నా కృప చాలునంటివి. వేదనతో వేడగా కృపా మహిమైశ్వర్యము నిచ్చితివి. నా కృప నీకు చాలును. శరీరమున ముళ్ళు. అపోస్తలుడైన పౌలు ఒక ముళ్ళు ఉంది కనుక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరచమని, కనుక ఇరుకులో ఇబ్బందిలో యోబు ఎలాగైతే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు గారు, పౌలు గారు శరీరమున ముళ్ళు, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా వేదనతో వేడగా నా కృప నీకు చాలు. వేదనతో వేడగా
నా కృప చాలునంటివి. కనుక వేదనతో వేడగా నీ కృప చాలునంటివి. ఒంటె బరువు దీవెనలు వీపును మోసే అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని భక్తుడు దావీదు మహారాజు చెప్పుకుంటున్నాడు. 116లో 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్న సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించుదును. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. కనుక దావీదు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసినాడు. అనుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకని? జారి పడకుండా పాదములు తప్పించాడు. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా కన్నులను ఆయన కృప చూపించినందుకై ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అలాగైతే ఈ 17 సమూయేలు గ్రంథం 26, ఒక వ్యక్తి ఎవరంటే ధనవంతుడు, అతడు నాబాలు అతని పేరు. 26 అధ్యాయం అతని 3వ వచనం, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. అతడు బహుభాగ్యవంతుడు, అనగా ధనవంతుడు. ఈ ధనవంతునికి దగ్గరకు దావీదు మనుషులు పంపి, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారా సంగతి నాకు వినబడను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులోనున్నంత కాలము వారేదియో పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదు. కాబట్టి నా పనివారికి దయచూపము. శుభదినమును మేము వచ్చితివి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయ కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానంలో నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరుగున వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలనియో తెలియజేసి, పనివాడు 14వ వచనం, ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. పనివాడు దేవునికి ఎంత కృతజ్ఞుడై ఉన్నాడు. దావీదు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడు. ఏ పాటివాడని, నా కుటుంబము ఏ పాటిది అని దావీదు ఎంతగానో మరి 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7:19, నా కుటుంబం ఏ పాటిది, యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. 18:19, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై
మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైనా నా సంతానమును కలుగుబోవు దానిని గుర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? కనుక ఇంతగా దీవించాడు. దావీదును గొర్రెల దొడ్డలో మాన్పించి ఇశ్రాయేలీయులు గొప్ప కాపరిగా చేశాడు. అలాగైతే ఒక పనివాడు దేవునికి కృతజ్ఞతలు ఉపకారములు చేసిన దానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1వ వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. అందుకు సీబా అనే యోనాతాను కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు అని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడున్నాడని చెప్పగా, చిత్తగించము లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాడు. అయితే అతన్ని పిలిపించుము. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల ఎద్దునే భోజనం చేయుదు అని సెలవీయగా, అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నగు నేనెంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపించి, సౌలుకు అతని కుటుంబం కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారుడి నేను ఇప్పించి ఉన్నా, కాబట్టి నీవును నీ కుమారును నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్టు నీవు దాని పంట తేవాలని నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయునని సెలవిచ్చాను. మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. అలాగైతే దావీదు ఉపకారం చూపాడు. సౌలు కుటుంబంలో యోనాతానుకు పుట్టిన కుమారుడు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు మెఫీబోషెత్తుకి భవిష్యత్తునిచ్చాడు. ధనవంతుడైన కాలేబు సంతతిలో నాబాలు అనేటటువంటి వాడు వెర్రి ధనవంతుడిగా, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానుడిని పారిపోయిన అనేకులు ఉన్నారు. నేను బొత్తిగా ఎరుగున వారికి నేను ఇత్తునా. పనివాడు చెప్తున్నాడు, మన గొర్రెలను కాయిస్తున్నంతసేపు రాత్రింబగలు వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు, ఏదియో పోగొట్టుకోలేదు. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, కఠినంగా మాట్లాడు. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. తన చర్యలను బట్టి చూడగా దుర్మార్గులు, కృతజ్ఞత లేనివారు. దావీదు కృతజ్ఞుడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అలాగైతే దేవుడు దావీదుని హెచ్చించిన రీతిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మెఫీబోషెత్తు చచ్చిన కుక్క వంటి వాడినని దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఈ ఉదయకాలం యెహోవా నా ప్రాణము క్షేమమును విస్తరింపజేశావు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు పడకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదమును తప్పించి ఉన్నా. నేను ఆయనకేమి చెల్లించదును, మొక్కుబళ్ళు చెల్లించదును. సమాజంలో ప్రజలందరూ ఎదుట మొక్కుబళ్ళు చెల్లించదనని తను తాను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అందుకనే నీకేగాయి స్తుతి మాలిక, నీ కొరకేయి ఘనవేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా
వెనుదిరుగలేదు మనలేనునే నిన్ను చూడక. మహాగణుడా నా యేసయ్యా, ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తుతి గానాలు గైకొనుమా. పక్షులు పెందల కడ లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మానవులు దేవుని స్తుతిస్తున్నారు. వెర్రి ధనవంతులుగా ఒక శవర బంగారం ఉండేలేకే వెర్రి ధనవంతులైపోతున్నారు. ఒక శవర ఉంగరం ఉండేలేకే వెర్రి ధనవంతులు. దావీదెవడు? యెషై కుమారుడు ఎవడు? అసలు దేవుడెవడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇదే మాటలు ఆ నాబాలు మాట్లాడినగా ఆ వెర్రి ధనవంతుడు, నా ప్రాణమా తినుము అంటలా. మొదట సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. మొదట సుఖం రావాలంటే తినాలిగా, వాడికంటే ముందు సుఖం కావాలంట. అంటే ధనాన్ని బట్టి, ధనం ఉంటే వాడు సుఖిస్తే బతుకుతాడా? అన్నం తింటే బతుకుతాడు. కనుక వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నేను కాదు, నీ క్రియలు. ప్రేమగల ప్రియ పరలోకమ తండ్రి, ఈ ఉదయకాలం అమూల్యమైన సందేశం. దావీదు ఏ రీతిగా స్తుతించాడు, మెఫీబోషెతు ఏ రీతిగా స్తుతించాడు. ధనవంతుడు నాబాలు, వెర్రి ధనవంతుడు, నా ప్రాణమ తినుము, త్రాగుము, సుఖించుము. దావీదెవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానుల నుంచి పారిపోయిన దాసులు అనేకులున్న నేను బొత్తిగా ఎరుగును. పనివాడు దేవుని స్తుతిస్తున్నాడు, మెఫీబోషు దేవుని స్తుతిస్తున్నాడు, దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. వెర్రి ధనవంతుడు లేదా నాబాలు అనే ధనవంతుడు, మూర్ఖులు, దుర్మార్గులు, కృతజ్ఞత లేని వారు దేవుని స్తుతించరు. తిన్నా ఎక్కడ తెచ్చుకొని తిందాం, డ్వాక్రా గ్రూపు అప్పు తెచ్చుకుందాం, అప్పు తీరకపోతే ఊరేసుకొని చచ్చిపోదాం అన్న తీరులోనే ఉండాలి. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నీవు నీ కుటుంబం దీవించబడాలి. ఇట్టి కృప సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.